హాయ్, నేను మీ జిఆర్వి. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ సీతారా మోటార్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు సండే బ్రేక్ఫాస్ట్ రాడ్ అనమాట. ఇక్కడ నుంచి గుడిలోవ శివాలయం టెంపుల్ ఎగ్జాక్ట్గా 33 కిలోమీటర్స్ ఉంటుంది. సో అందరూ వెహికల్స్ ఒక్కొక్కరు వస్తున్నారు, అందరూ గ్యాదర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 20 వెహికల్స్ మనం ఇక్కడ నుంచి గుడిలోవ శివాలయం వెళ్తాం అనమాట. ఇది చాలా మంచి ప్లేస్ అనమాట టూరిజంకి. క్లైమేట్ కూడా ఇవాళ చాలా బాగుంది. సో మనకి లేట్ చేయకుండా అక్కడ బయలుదేరదాం. ఓకే, లెట్స్ గో. మన బుజ్జిగాడు రెడీగా ఉన్నాడు. అందరు గ్రూప్ అంతా లైన్ ఫామ్ అప్ అవుతున్నాం. ఆల్రెడీ 6 స్టార్ట్ అవుదాం అనుకున్నాం, ఆల్రెడీ 7:30 అయిపోతుంది. సో ఇప్పుడు మనం వెళ్తుంది వైజాగ్ నుంచి ఆనందపురం వెళ్ళే హైవే అనమాట. చాలా చాలా బాగుంటుంది ఇది. మనం చాలా తక్కువ టైంలోనే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. సో ఆనందపురం వెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మన గుడిలో వస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ రైడ్లో చాలా చాలా కొత్త కొత్త రైడర్స్ అందరూ పరిచయం అవుతారు. ఎవ్రీ రైడ్లో కొత్త కొత్త మంది జాయిన్ అవుతుంటారు. సో కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తుంటారు మనకి. సో ఆల్మోస్ట్ మనం గుడిలో వచ్చాం. పైన కనబడుతుంది కదా కొండల మధ్యలో, అదే గుడిలో అక్కడికి వెళ్తున్నాం. రోడ్ చాలా బాగుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు దీనికి పైకి కొండ మీదకి రోడ్ లేదు. ఇప్పుడు సిమెంట్ రోడ్ ఉందన్నమాట. కార్లు కూడా పైకి వెళ్ళిపోవచ్చు. సో టెంపుల్కి రీచ్ అవ్వడం చాలా ఈజీ అనమాట. సో బైక్లో దీని మీద రైడ్ చేస్తుంటే చాలా థ్రిల్లింగ్ ఉంది. సో టెంపుల్ పైకి రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. ఇక్కడ సరౌండింగ్ అన్ని పెద్ద పెద్ద కొండల మధ్యన ఉంటుంది టెంపుల్. ఇక్కడ చూడవలసిన మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది. తర్వాత ఒక శివాలయం ఉంటుంది. లోనికి ఎలా నడిచి వెళ్తే ఒక జలధార వస్తుంది. జలధారతో పాటు అక్కడ మనకి ఇంకో టెంపుల్ ఉంటుంది. ఇంకా కొండ మీద కొంచెం పైకి వెళ్తే పాద ముద్రికలు ఉంటాయట. అవన్నీ చూడొచ్చు. మనకి ఇప్పుడు చూద్దాం ఏం చూడగలం అని ముందు కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ శివాలయంలోకి వెళ్దాం. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా హైట్ ఉంది. పక్కన ఏదో కుటీరంలా ఉంది కొండల మధ్యన. బాగుంది కదా. సో ఇవన్నీ చుట్టుపక్కలన్నీ కొండలు. దూరంగా ఏదో ఊరు కనబడుతుంది. ఆనందపురం అనుకుంటాను. చూస్తున్నారు కదా, పచ్చని కొండలు అనమాట. ఫుల్ గ్రీనరీ అనమాట. ఆల్రెడీ మబ్బులు ఉన్నాయి, వర్షం పడేటట్టే ఉంది. సో ఫైనల్ మేము గుడిలో వచ్చేసాం. అందరు వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకున్నాం. బ్యాక్ సైడ్ టెంపుల్ అనమాట. సో మనం టెంపుల్ వెళ్ళి చూద్దాం ఒకసారి. పార్కింగ్ ప్లేస్ నుంచి జస్ట్ ఒక 30 అడుగులు 30 ఫీట్ అలా కనబడుతుంది కదా. అలా నడుచుకెళ్తే లెఫ్ట్ సైడే టెంపుల్ అనమాట. సో చిన్న రోడ్డు ఉంది ఇక్కడికి. వెహికల్స్ అవి వెళ్ళకుండా చిన్న బార్కెట్ పెట్టారు. పైన కనబడుతుంది కదా, అదే టెంపుల్. చిన్న టెంపుల్ ఇది. సో పైకి వెళ్ళి చూద్దాం. సో ఈ చిన్న తార రోడ్డు ఉంది. అటు ఇటు మొక్కలే వచ్చాయి. సో ఇదే గుడిలో టెంపుల్. మొత్తం కొండల మధ్యలో సరౌండింగ్స్ అన్ని కొండలే. చాలా చాలా బాగుంది ప్లేస్. ఓల్డ్ టెంపుల్ ఇది. ఫస్ట్ సరౌండింగ్ చూద్దాం. అదంతా ఆనందపురం అనుకుంటాను. చుట్టూరు కొండల మధ్యలో
మా గ్యాంగ్ అంతా కింద వెయిటింగ్. ధ్వజస్తంభం అనుకుంటాను ఇది పాడైపోయింది. ఓల్డ్ టెంపుల్ చూస్తే తెలిసిపోతుంది కదా, చాలా పాత టెంపుల్ అనేది, కన్స్ట్రక్షన్ అవి. ఇక్కడ ఏదో అమ్మవారి విగ్రహం, దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఇది ఓల్డ్ది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం అట, వారి దేవస్థానం. సో ఇది గుడిలో ప్లేస్ అన్నమాట, టెంపుల్. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇవాళ క్లైమేట్ కూల్గా ఉంది లక్కీగా. అక్షరేదో ఉంది ఓల్డ్దో మరేటో మొత్తం. నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.